కొందరు ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా మారరు అనడానికి పాకిస్తాన్ బెస్ట్ ఎగ్జాంపుల్. అంతర్జాతీయ వేదికలపైకి వెళ్లడం, ఇండియా మీద ఏడుస్తూ ఏదో ఒక కంప్లైంట్ చేయడం వాళ్ళకు అలవాటైపోయింది. తాజాగా ఐక్యరాజ్య సమితి సమావేశంలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఒక పెద్ద కంప్లైంట్ తో వచ్చాడు. సింధు జలాల ఒప్పందాన్ని ఇండియా ఉల్లంఘిస్తుంది, మా నదులపై ఇండియా ప్రాజెక్టులు కడుతుంది అంటూ ప్రపంచం ముందు మొసలి కన్నీరు కార్చాడు. India has followed up its belligerent statements with illegal actions. These include projects to create reservoirs such as Sawalkot, Kithia, Kawar, etc. దీనికి బదులుగా ఇండియా తరపున మాట్లాడిన మన దౌత్యవేత్త అనుపమ సింగ్ గారు పాకిస్తాన్ పరువును గంగలో కలిపేశారు. ఆమె ఏమాత్రం భయపడకుండా ముఖం మీదే పాకిస్తాన్ అనేది ఒక ఫ్రాంకెన్స్టీన్ స్టేట్ అని అన్నారు. అంటే తన సొంత ప్రయోగంతో పుట్టిన రాక్షసుడే తిరిగి తనను కాటేస్తున్న దేశం అని దాని అర్థం. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తూ వాళ్లకు ట్రైనింగ్ ఇస్తూ మళ్లీ తామే ఉగ్రవాద బాధితులమని పాకిస్తాన్ నాటకాలు ఆడుతుందని ఆమె ఎండగట్టారు. This is the country where the sitting defense minister boasts of hosting, training and deploying terrorist as state policy, and yet Pakistan calls itself a victim of terrorism. Indeed, a paradox which only Pakistan could sustain. It is a living example of a Frankenstein state which is shocked when its own monster bites back. తమ దేశంలో ఉన్న సొంత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇండియాపై ఇలాంటి చెత్త ఆరోపణలు చేస్తుందని ఆమె కుండబద్దలు కొట్టారు. We categorically reject the baseless and malicious allegations made by Pakistan. అంతేకాదు, జమ్మూ కాశ్మీర్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమేనని, ముందు పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించిన మా భూభాగాలను వదిలేయాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. For the record, Jammu and Kashmir was, is and will always remain an integral and inalienable part of India. The only unresolved issue is Pakistan's illegal occupation of Indian territories and their return. అంతర్జాతీయ వేదికపై మన దేశం పాకిస్తాన్ కు ఇచ్చిన ఈ మాస్ కౌంటర్ పై మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్స్ లో చెప్పండి. మన దేశ దౌత్యవేత్తల ధైర్యానికి మెచ్చుకుంటూ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి భారతీయుడికి చేరేలా షేర్ చేయండి. జై హింద్.